హే గాయస్, వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. చాలా రోజులు అవుతుంది కదా నేను ఒక లాంగ్ వీడియో బ్లాగ్ తీయక. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ 8 అవుతుంది. 8 ఎండ మండిపోతుంది. నేనైతే ప్రజెంట్ ఇప్పుడు మా చేను దగ్గర ఉన్నా. సో వెనక చూస్తారు కదా, ఈ మక్క మొత్తం కూడా హార్వెస్టర్ తోటి కోపించినాం. ఇక్కడ కంపించి ఆవులు మొత్తం మాయే మక్కల మేస్తుంది కట్టేసినాం. ఫస్ట్ హార్వెస్టర్ తోటి కోపించినప్పుడు ఎన్ని కంకులు పోతాయి అనుకున్నాం. నేను కోపించిన తర్వాత అర్థమైంది ఇట్లా హార్వెస్టర్ తోటి కోపించట్లా మాకు 10 రోజుల వర్క్ తప్పిందని. ఓకే, కంకులు రాలినాయి, కానీ మేము అనుకున్నాని రాలే, కానీ కొంచెం కంకులు అయితే ఖచ్చితంగా రాలినాయి. అవన్నీ మళ్ళీ ఏరేసినాం ఇందులోకెళ్ళి. సో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే బెనిఫిట్, మనకు ఈ మక్క కంకి చొప్పు ఉంటుంది కదా, ఈ మొత్తం కూడా పొట్టు అయిపోయింది. మా పక్క పొంటి చేనులో జీలు విత్తనాలు అలుకుతుర్రు. పోయి ఒకసారి అడిగి పోయి చూద్దాం, ఆ బస్సు ఎంత పడ్డది అంతా కూడా తెలుసుకుందాం ఒకసారి. ఇప్పుడు ఈ కనిపించే పొలం వల్ల మొత్తం కూడా జీలు అలుకుతారంట. చూద్దాం జీలు బస్తాలు ఎట్లున్నాయో ఇంకతన. ఇక్కడ ఇవే జీలు బస్తాలు, చూద్దాం ఎంత పడ్డది అడుగుదాం వచ్చినాక. ఇది ఒకటి ఇప్పినా కదా బస్తా, ఎంత పడ్డది ఒక బస్తా? బయట కొంటే 5,000 రూపాయలు పడుతుంది. నా సబ్సిడీ పోను 2,460 రూపాయలు పడింది. 2,460. సబ్సిడీ 50% సబ్సిడీ ఉంది వీటి మీద. 30 kg ఒక బస్తా. ఎన్ని ఎకరాలు కత్తా ఒక బస్తా? వాడు 2 ఎకరాలకు చెప్పిండు మనకి. మొత్తం పురుగే ఉంది, ఇది ముడుస్తా ఏం చేస్తుంది ఇంకా చల్దాం మరి. ఇప్పుడు ఒక్క మాడి ఎంత ఉంటుంది? 30 గుంటలు ఉంటుంది. 30 గుంటలు అంటే బస్తా 4 మళ్ళకి వస్తుందా? 30 గుంటలు అంటే 4 మళ్ళకి రాదు. సేమ్ పెసర లెక్క నలికి మళ్ళీ దాని మీదకి వెళ్ళి నీళ్ళు పెట్టి దున్నినాక నీళ్ళు పెట్టుడుగా తర్వాత నీళ్ళు పెడితే కొంచెం బాగా వస్తుంది. ఇట్లా బీడి మీద కూడా చల్లుకుంటారు. కాకపోతే మనకు ఒక తాళ్ళు పెట్టుకుంటే కొంచెం బాగుంటుందని. ఇప్పుడు ఈ మనిషి నాగల్లో తలగ పెడతాడట. ఏమైంది, డీజిల్ మొత్తం కాడుతున్నట్టుంది కదా, డీజిల్ పోతుంది అట్లా అంటే ఏమైంది దానికి అట్లా? చాలా మెరుగుతుంది. రెండో పోపించినావా? ఉల్టంగా ఇచ్చినావా? అందుకే పోతుంది. ఆ క్యాప్ లూజ్ ఉంది కదా బాగా. పిన్నట్టు రాని రాలే లూజ్ లూజ్ అయితే అయిపోదా? తీసేయాలి, తీసేయాలి. కొద్దిగా ఓకే. వెళ్ళిపోవాలా? ఓటు అంటే ఓటు నిన్న పంటి పక్కకు ఉందని పంచర్ అయింది. ఇప్పుడు డిజిల్ పోయింది, పెద్ద డిజిల్ పోతుంది. దగ్గర పెట్టుబడి ₹1,00,000 పెట్టుబడి అవుతుంది. ఇంకా ఐడియా అయిపోయినావు. ఈ రైతులకు ఏం ఉంటుంది అయ్యాలి, ఇలా చేసిన కష్టం కూడా ఉంది. ఏం కాదు, వీటికి 50,000 అయితే ఈ మాటలో ఏవో ఇస్తలేదు. ఏం చెప్తాను చెప్పు, డాక్టర్ల పరిస్థితి ఇట్లుంది. డీజిల్ ఏడికెళ్ళి తెచ్చిపోతుంది. పెట్టుబడి మందం కూడా పైసలు లేకపోయా, వచ్చిన ఏడియాడు ఖర్చులకి వెళ్ళిపోయా. చూసారు కదా, ఒక బస్తా 2,400 పడ్డదంట.
ఇక్కడ కనిపించే ఆవులు మొత్తం మనయే. ఇవి ఆవులు తీసుకొచ్చి ఇక్కడ కట్టేసిన. అండ్ ఇదే మన ఫామ్, మీకు అందరు తెలిసిందే. ఇంతకుముందు ఇక్కడ చొప్ప లేకుండే, ఆవుల కోసం అని సూపర్ నే పేరు పెట్టిన. అండ్ ఈసారి కొన్ని గడ్డి కట్టలు కట్టిపించినాం, మిగతా మొత్తం కూడా గడ్డి పెట్టినాం. ఎందుకంటే గడ్డి కట్టలు కట్టిపిస్తే వర్షం పడ్డాక నెక్స్ట్ వచ్చేది వర్షాకాలం కదా, కట్టలు మొత్తం తడిచి ఖరాబ్ అవుతున్నాయి. అందుకోసమే గడ్డి కట్టలు పెట్టినాం. ఇక్కడ కనిపించే ఇద్దరు పిల్లలు మా ఇంటికి వచ్చారు సమ్మర్ హాలిడేస్ అని. ఈడేమో బామ్మర్ది గాడు, ఈడేమో తమ్ముడు. ఇక్కడ వీళ్ళిద్దరి పేరు కూడా పండు. ఈయన పేరు పండే, వాని పేరు కూడా పండే. వీళ్ళు సమ్మర్ హాలిడేస్ అని మా ఇంటికి వచ్చారు. నేనేంటంటే వాళ్ళు ఎంజాయ్ చేద్దామని వస్తే ఉన్న పనులు మొత్తం వాళ్ళతో చేపిస్తున్నా. ఇంతకుముందే గొర్రె పిల్లలు మెప్పుకొచ్చి అలా తోలిరు, ఇప్పుడేమో ఇక్కడ కూర్చోరు. మళ్ళీ ఆవులు కట్టేసిరు, ఇది వాళ్ళే. వీళ్ళు ఇప్పుడు దుడ్డకు పైగా అడిపిస్తారట. ఆడు చూడు చేతులతో పోసేడే పోతుండు. ఇక్కడ ప్లాస్టిక్ డబ్బా పట్టిండు, వాడేమో చేతులతో పోసేదే పోతుండు. అది అలా తగ్గట్టు మంచిగా నిలబడ్డది. ఇక వీడు ప్లాస్టిక్ డబ్బా పట్టి పోతుండు. ఈ డబ్బు ఇత్తనే డైరెక్ట్ అటు బిందెనే అనుకొస్తాడు.